మూవింగ్ ఆన్. మీ పేస్ట్లో ఉప్పున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మీ రక్తంలో డ్రగ్ ఉంటే మాత్రం మహాప్రమాదం. మీ నరాన డ్రగ్ ఇంకిపోతే మీ ఆయుష్ కూడా ఇంకిపోయినట్లే. అయినా సరే డ్రగ్స్ను కొందరు వీడట్లేదు. పోలీసులకు సవాల్ విసురుతూ గల్లీలో నిఘా పెంచిన తన ఉనికిని చాటుకుంటూ డ్రగ్స్ మహమ్మారి రెచ్చిపోతోంది. అంతేనా, పోలీసులకు మరో కొత్త టెన్షన్ మొదలైంది. కొందరు డ్రగ్స్ తీసుకున్న నెగిటివ్ వస్తోంది, కొందరికి పాజిటివ్ వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తోంది. దీంతో ఈగల్ టీం పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోయింది. ఈ కన్ఫ్యూజన్కు ఇప్పుడు విరుగుడు దొరికింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్తో ఇన్స్టెంట్గా డ్రగ్స్ టెస్ట్ చేసి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తోంది. ఇంతకు ఏమిటా కిట్? TV9 ఎక్స్క్లూజివ్గా ఈ డ్రగ్ టెస్ట్ విధానం ఎలా ఉందో డెమో ద్వారా చూపించబోతోంది. మొన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో పట్టుబడ్డ పైలట్ రోహిత్ రెడ్డి టీంలో కొందరికి పాజిటివ్, మరికొందరికి నెగిటివ్ వచ్చింది. తర్వాత టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చిన వారికి పాజిటివ్ వచ్చింది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఈగల్ టీం టెస్ట్ కిట్ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన డెమోను మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. హైదరాబాద్లో రోజుకో పబ్లో ఈగల్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసిన సమయంలో చాలామంది డ్రగ్ తీసుకున్న వాళ్ళు దొరుకుతున్నారు. అయితే చాలా కేసుల్లో కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు నుంచి మొన్నటి క్వేక్ అరీనాకు సంబంధించినటువంటి కేసు వరకు కూడా చాలామందికి ఇమీడియట్గా ఇన్స్టాంట్గా అయితే డ్రగ్ టెస్టులు చేస్తున్నారో దానికి సంబంధించిన దానిపైన కొంత చర్చ జరుగుతుంది. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అయినా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు ఏదైతే పబ్బుల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు తీసుకెళ్తున్నటువంటి కిట్ ఇది ర్యాపిడ్ టెస్ట్గా చూస్తున్నారు. ఇమీడియట్గా ఇన్స్టాంట్గా చేస్తున్నటువంటి టెస్ట్ ఇది. ఈ యూరిన్ టెస్ట్ ద్వారా డ్రగ్స్ సంబంధించినటువంటి ఏ రకంగా జరుగుతుంది, ఈ టెస్ట్ ద్వారా ఆ వ్యక్తి డ్రగ్ తీసుకున్నాడా లేదా అన్న దానిపైన పూర్తి స్థాయిలో తెలుసుకొని దీని ద్వారా డ్రగ్ తీసుకున్న వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా అనుమానం వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఈ టెస్ట్ ద్వారా యూరిన్ ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూరిన్ని దీంట్లో ప్రిజర్వ్ చేస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే చూడొచ్చు. ఇప్పుడు దాదాపుగా ఇది అత్యంత కీలకం. ఈ టెస్ట్లో, ఈ ర్యాపిడ్ కిట్ టెస్ట్లో ప్రస్తుతం ఏదైతే ఇక్కడ లైన్ ఏదైతే వచ్చిందో, సో ఈ మొత్తం కంప్లీట్గా కూడా లైన్స్ వచ్చినాయి కాబట్టి ఈ శాంపిల్ ఏదైతే తీసుకున్నామో అది నెగిటివ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మార్క్ ఏదైతే వస్తుందో, ఈ రెడ్ కలర్ మార్క్ ఏదైతే వస్తుందో, ఈ మార్క్ వచ్చినటువంటి టెస్ట్ కిట్ ఏదైతే ఉందో ఏ డ్రగ్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో ఒకవేళ ఇక్కడ మార్క్ ఏదైతే వచ్చిందో, మనం ఫస్ట్ చూస్తే ఈ ఫస్ట్ దాంట్లో 3 మార్క్స్ వచ్చాయి. సో ఈ శాంపిల్ అనేది నెగిటివ్ శాంపిల్. ఒకవేళ ఇక్కడ మార్క్ రాకుండా ఉంటే మాత్రం ఇది డ్రగ్ తీసుకున్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ఇక్కడ ఒకవేళ మార్క్ రాకుండా ఉంటే కొకైన్ తీసుకున్నట్టు, థర్డ్ది రాకుండా ఉంటే మెత్ తీసుకున్నట్టు. ఈ రకంగా దాదాపుగా ఎన్ని రకాల దానికి సంబంధించి 12 రకాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ తీసుకున్నటువంటిది ఈ కిట్ ద్వారా బయటపడుతుంది. ఇమీడియట్గా ఎవరైతే అనేక పబ్బుల్లో కావచ్చు, ఈవెంట్స్కి వెళ్ళిన సమయంలో చాలామంది డీజేలకు కావచ్చు, చాలామంది అనుమానం వచ్చినటువంటి ఈగల్గా అనుమానం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కిట్ ద్వారానే టెస్ట్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో ముందుగా నెగిటివ్ వస్తుంది, ఆ తర్వాత పాజిటివ్ వస్తుంది. కొన్ని కేసుల్లో పాజిటివ్ వస్తుంది ఇమీడియట్గా, ఆ తర్వాత టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఈ శాంపిల్ అయితే ర్యాపిడ్ కిట్ టెస్ట్ ద్వారానే ఈ మొత్తం డ్రగ్ టెస్ట్లు అయితే చేస్తున్నారు. యూరిన్ టెస్ట్ కిట్ అయితే ఉందో ఈ కిట్ ద్వారానే డ్రగ్ సంబంధించినటువంటి పాజిటివ్ తీసుకున్నారు, నెగిటివ్ తీసుకున్న విషయాన్ని అయితే ఈగల్ అధికారులు ఈ టెస్ట్ల ద్వారా అయితే బయటపెడుతున్నారు. కెమెరా పర్సన్ టీసీతో విజయ్ TV9 హైదరాబాద్. సో ఈ చిన్న టెస్ట్ కిట్తో డ్రగ్ తీసుకున్న వారి భరతం పడుతోంది. ఈగల్ టీం 12 రకాల డ్రగ్ టెస్ట్లు చేయవచ్చు. ఈ డ్రగ్ తీసుకున్న అది పసిగట్టేస్తుంది. ఇప్పుడు ఈ టెస్ట్ కిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.